ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ మనం సప్తమ స్కందం 14వ అధ్యాయం 11వ శ్లోకం చర్చించుకుందాం. అంతకంటే ముందు ఇవాళ గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ పర్వదినం. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటే ఇది వ్యాసదేవుడు ఆవిర్భవించిన దినోత్సవం. కాబట్టి వ్యాస భగవానుడు అందరికీ గురువు. అందువల్ల ఈరోజు వ్యాస పూజ లేదా గురు పూజ నిర్వహించుకోవడం, గురువు ఆవశ్యకత గురించి చర్చించుకోవడం సహజం. మనము గురువులందరినీ కూడా వ్యాసదేవుడి ప్రతినిధిగా భావిస్తాం. అందుకే గురు పూజను వ్యాస పూజ, గురువు యొక్క ఆసనాన్ని వ్యాసాసనం, లేదా పీఠాన్ని గురుపీఠాన్ని వ్యాసపీఠం, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అంటే అందరు గురువులు, మనకు గురువులు 3 రకాలు: శ్రవణ దీక్షాగురు, శిక్షాగురు. శ్రవణ గురు, భజన శిక్షాగురు, దీక్షాగురు అని గురువులు 3 రకాలు. ఆ గురువులందరికీ కూడా వ్యాసుడు మూలం. వాళ్ళందరూ వ్యాసదేవుడి ప్రతినిధులు, వ్యాస మహర్షి ప్రతినిధులు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడి గురించి ఒక శ్లోకం. వశిష్ఠుడి యొక్క మునిమనవడు వ్యాసం వశిష్ఠనప్తారం. వశిష్ఠుడి యొక్క మనుమడు, వశిష్ఠుని యొక్క మునిమనవుడు శక్తేః పౌత్రం, శక్తి మహర్షి యొక్క మనుమడు, పరాశరాత్మజ, పరాశర మహర్షి యొక్క కుమారుడు, సుఖతాతం, సుఖమహర్షి యొక్క తండ్రి, తపోనిధి ఆయన వ్యాస భగవానుడికి నేను నమస్కరిస్తున్నాను అని. వ్యాసుడే వేదాలను విభజించాడు. అందుకే వేదవ్యాసుడు అని ఆయన్ని పిలుస్తూ ఉంటారు. పురాణాలన్నీ రచించింది వ్యాసుడే. అదేవిధంగా మహాభారతాన్ని, ఆ తర్వాత వేదాంత సూత్రాలను రచించింది వ్యాసుడు. మనకు తెలుసు, ఇవన్నీ రచించిన తర్వాత కూడా ఆయనకు ఆత్మసంతృప్తి కలగలేదు. నారద ముని చెప్పడం వల్ల శ్రీమద్ భాగవతాన్ని, ఏదైతే భాగవతం మనం చదువుకుంటున్నామో ఆ భాగవతాన్ని వ్యాసుల వారు రచించారు. ఇవాళ ఆయన యొక్క జన్మదినం కాబట్టి మనము ఈరోజు వ్యాసుని, వ్యాసుడి ప్రతినిధి అయిన గురువులందరినీ, ప్రత్యేకించి మన పరమ గురువు శిల ప్రభుపాదుల వారిని మనం ప్రార్థిస్తాం, సేవిస్తాం. వారి యొక్క బోధనను గుర్తు తెచ్చుకొని మన జీవితాన్ని వారు చెప్పిన మార్గంలో ప్రయాణించడానికి, వారు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తూ మన జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకం ఆదర్శ గృహస్థ జీవనము. సప్తమ స్కంధం 14వ అధ్యాయంలో 11వ శ్లోకం నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. ఆశ్వాగాంతేవ సాయిభ్యః కామాన్ సంవిభజేద్యథా అప్యేకామాత్మనోదారాం నృణాం స్వత్వగ్రహో యతః. వాటిని కూడా, శ్వ కుక్క,
అఘ పాపమయ జంతువులు లేదా జీవులు అంతే అవసాయిభ్యః చండాలురకు కామాన్ జీవనావశ్యకములను సంవిభజేత్ విభజించి యథా ఎంత అవసరమో అపి అయినను ఏకాం ఒకే ఒక్క ఆత్మనః తన యొక్క దారాం భార్య నృణాం జనుల యొక్క స్వత్వగ్రహ భార్యను తనతో సమానముగా స్వీకరించుట యతః ఆ కారణమున. అనువాదము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. కుక్కలను పతితులను చండాలురతో పాటు అస్పృశ్యులను తగిన జీవనావశ్యకమునచ్చి గృహస్థులు పోషింపవలను. అత్యంత సన్నిహితురాలగు భార్యనైనను గృహస్థుడు అతిథులు జనుల సేవలో నెలకొల్పవలను. భక్తి వేదాంత భాష్యం. ఆధునిక సమాజంలో కుక్క ఇంటిలో ఒక భాగంగా భావింపబడినప్పటికీ వైదిక గృహస్థ జీవనమునందు అది అంటరానిదే. ఇచ్చట పేర్కొనబడినట్లు కుక్కకు తగిన ఆహారమునిచ్చి పోషింపవచ్చును గాని ఇంటిలోకి ప్రవేశింపనీయరాదు. అయినచో ఇక పడక గదిలో అనుమతించడి విషయమును గూర్చి వేరుగా చెప్పునదేమున్నది. అస్పృశ్యులకు చండాలులకు కూడా వారి జీవనావశ్యకములను తప్పక వసగవలను. ఈ సందర్భమున యథా తగినంతగా అను పదప్రయోగం జరిగినది. వారికి అవసరమునకు మించి ధనము నొసగరాదు, లేనిచో వారు దానిని దుర్వినియోగపరుతురు. ఉదాహరణకు ప్రస్తుతం శూద్రులకు ఎక్కువ జీతం వసగబడుచున్నది. దానిని వారు జ్ఞాన సముపార్జనకు, జీవన పురోగతికి వాడక మద్యపానమునకు ఇతర పాపకర్మలకు ఉపయోగింతురు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీత యందు తెలుపబడినట్లు జనుల గుణకర్మలను అనుసరించి 4 వర్ణములు ఉండవలను. అల్పగుణములు కలిగిన జనులు గొప్ప మేధస్సు అవసరమయ్యేది కర్మను చేయజాలరు. వారి గుణకర్మలను బట్టి అటువంటి వర్ణం వారు కూడా అవసరమైనప్పటికీ ప్రతి ఒక్కరికి జీవనావశ్యకములను వసగవలనని ఇక్కడ చెప్పబడినది. నేటి సామ్యవాదులు ప్రతి ఒక్కరికి జీవనావశ్యకములను అందించవలనది విషయమున అనుకూలురైలను. దానికి మానవులనే పరిగణింతురు కానీ జంతువులను కాదు. కానీ భాగవత సిద్ధాంతం అత్యంత విశాల దృక్పథం కలిగినట్టుది. జీవనావశ్యకములను మంచి చెడు విచక్షణ లేకుండా ఎల్లరకు మానవునికి, పశువులకు కూడా ఇవ్వవలనని భాగవతం ఉపదేశించుచున్నది. జనుల సేవలో భార్యను కూడా నిలుపుట అందరి భావమేమనగా ఆమెతో కల సన్నిహిత సంబంధము లేదా ఆమె ఎడగల అమితానురాగమును భర్త నెమ్మదిగా విడవలను. అట్టి సన్నిహిత సంబంధం వలనే భార్యను దేహంలో అర్ధభాగంగా లేదా తనతో సమానంగా భర్త భావించుచుండును. పూర్వము చెప్పబడినట్లు స్వామిత్వ భావన చివరకు తన కుటుంబం పట్ల కూడా విడవలసి ఉన్నది. భౌతిక జీవన స్వప్నమే జన్మ మృత్యు చక్రబంధమునకు కారణం కనుక అట్టి స్వప్నమును విడిచిపెట్టవలను. అందువలన ఇచ్చట చెప్పబడినట్టు మానవ జన్మ యందు భార్యతో కల అనురాగం పురుషుడు విడువవలెను. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకంలో ఒక గృహస్థుడు చేయవలసిన కార్యములను చెప్తున్నారు. ఇది 11వ శ్లోకం ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయం పేరు ఆదర్శ గృహస్థ జీవనం. ఈ ఆదర్శ గృహస్థ జీవనంలో అనేక అంశాలు ఇప్పటిదాకా చర్చించబడ్డాయి. ఇక ముందు కూడా కొన్ని అంశాలు చర్చించబడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి.
జంతువుల పట్ల, ఆ తర్వాత అధముల పట్ల దయ కలిగి ఉండవలను. వారికి కూడా కావలసినవన్నీ గృహస్థుడు ఇవ్వవలను. అంటే గృహస్థుడికి జీవదయ, భూతదయ ఉండవలను అనేది మొదటి విషయం. రెండవ విషయము, తను చేసే సేవలన్నింటిలో కూడా తన భార్యతోటి కలిసి చేయాలి. అంటే ఆవిడ్ని కూడా ఈ సేవల్లో వినియోగించాలి. దాన ధర్మాల్లో కానీ, యజ్ఞ యాగాదుల్లో కానీ ధర్మపత్నితోటి అవి నిర్వహించాలి. అటువంటి కార్యాలన్నీ ఇక్కడ చెప్తున్నారు. ముందుగా మొదటి విషయం, శ్వః అంటే కుక్క, అలా అఘ అంటే జంతువులుగా పుట్టిన జీవులు లేదా జంతువులుగా ప్రవర్తిస్తున్న మానవులు, అటువంటి వారి పట్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే అంతే అవసాయిభ్య, చండాలురు అంటే మన వైదిక సంస్కృతిలో కొన్ని చోట్ల చండాలుర గురించి చెప్పబడింది. చండాలురు అంటే ఎవరయ్యా అంటే 4 వర్ణాల్లో 4 వర్ణాల కంటే కూడా కింది స్థాయిలో ఉన్నవాళ్ళు చండాలురు. అంటే పంది మాంసము, కుక్క మాంసము తినేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం భారతదేశంలో ఇటువంటి వాళ్ళని అంత ఎక్కువ చూడం. కానీ మనకు కొంతమంది కనిపిస్తారు. ప్రపంచంలో అన్ని చోట్ల అనేక మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళను పట్ల కూడా ఒక గృహస్థుడు దయగలిగి ఉండాడు. కుక్కను ప్రేమించి ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోమని చెప్పట్లేదు. కానీ కుక్కని కూడా, రోడ్డు మీద ఉన్న కుక్కలను కూడా పోషించడము గృహస్థుడి యొక్క బాధ్యత, గృహస్థాశ్రమం యొక్క ధర్మము అని చెప్తున్నారు. వాటిని ప్రేమించి కావలించుకొని ఇంట్లో పడక గదిలో మన యొక్క బెడ్ మీద కూర్చోబెట్టుకొని ముద్దులు పెట్టక్కర్లేదు. కానీ వాటి పట్ల కూడా దయ కలిగి ఉండాలి. ఒకప్పుడు కుక్కలు బయట, ఆవులు ఇంట్లో ఉండేవి. కాంపౌండ్ వాల్ లోపల ఆవులు, కాంపౌండ్ వాల్ బయట కుక్కలు ఉండేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఆవులు రోడ్డు మీద తిరుగుతుంటాయి, కుక్కల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇది వైదిక సంస్కృతి కాదు. అందరి పట్ల దయగలిగి ఉండాలి. కుక్కల పట్ల, ఇంకా అధమ జీవుల పట్ల, జంతువుల పట్ల అంటే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోమని కాదు. వాళ్లకు కావలసిన ఆహారము ఇత్యాదులు బయటనే మనము ఇవ్వాలి. అంటే వాళ్ళ పట్ల కూడా దయగలిగి ఉండాలి. వాళ్ళకు కూడా గృహస్థుడు ఆహారాన్ని ఇవ్వాలి. గృహస్థుడు అంటే అందరినీ పోషించేవాడు. మిగతా 3 వర్ణాలని పోషించేది గృహస్థుడే. మిగతా 3 వర్ణాలనే కాదు, జీవులెల్లరికీ కూడా గృహస్థుడే పోషకుడు. కాబట్టి ఇతను భూతదయ కలిగి ఉండాలి. అందరినీ చక్కగా ఆదరించాలి. మరొక్కసారి ఇక్కడ చెప్తున్నారు, ఆదరించడం అంటే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అని కాదు. కాబట్టి మన వైదిక సంస్కృతిలో చెప్పిన ఈ విషయాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. వాళ్లకు కావలసినవి ఇవ్వాలి. సంవిభజేత్ అంటే పంచివ్వాలి. ఎలాగయ్యా అంటే యథా అంటే వాళ్ళకు తగినంత, వాళ్ళకు కావలసినంత మాత్రమే. సరే, ఒకడు కనిపించాడు,
రోడ్డు మీద తిరుగుతున్నాడు, భిక్షం అడుగుతున్నాడు, వీడికి కొంత డబ్బులు ఇచ్చేద్దాం అని మనం అనుకుంటే ఆ డబ్బు తీసుకొని వాడు తాగి తందనాలాడి తన ఆరోగ్యానికి హాని చేస్తూ కుటుంబానికి ఇతరులకు హాని చేయొచ్చు. కాబట్టి అటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకూడదు. కానీ వాళ్ళని సరిగా చూసుకోవాలి. అంటే వాళ్ళకు కావాల్సిన వస్తువులు, ఏ కూరగాయలు, ప్రసాదము ఇత్యాదులు వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి ఇస్తే దానివల్ల వాళ్ళు వాటిని దుర్వినియోగం చేసుకుంటారు తప్పితే సద్వినియోగం చేసుకోరు. అది వాళ్ళకు కానీ, వాళ్ళ శరీరానికి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ ఉపయోగపడదు. అలాంటప్పుడు నువ్వు ఇచ్చిన దానం ఏమిటి? నికృష్ట దానం. దానము ఎటువంటి వాడికి ఇవ్వాలి అంటే యోగ్యుడైన వాడికి దానం ఇవ్వాలి. అంటే వాడికి మనం యోగ్యుడైన వాడికి మనం డబ్బు ఇస్తే దాంతో సత్కార్యాలు చేస్తాడు, స్వామి సేవలో దాన్ని చక్కగా వినియోగిస్తాడు. అయోగ్యుడికి డబ్బు ఇస్తే దానివల్ల ఇంకా వాడు పతితుడు అవుతాడు, మూర్ఖుడు అవుతాడు. కానీ వాళ్ళని ఆదరించకూడదా అంటే ఆదరించాలి. అన్నము అందరికీ పెట్టాలి. భోజనం, దేవతలకు భోజనం పెడితే అది దేవయజ్ఞం, పితృదేవతలకు భోజనం పెడితే అది పితృయజ్ఞం, అతిథులకు భోజనం పెడితే అది జీవయజ్ఞం, జంతువులందరికీ భోజనం పెడితే అది భూతయజ్ఞం. కాబట్టి వైదిక సంస్కృతిలో అందరికీ కూడా ప్రసాదం ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, ప్రత్యేకించి గృహస్థులు అని చెప్పబడింది. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకొని మనము ఈ జంతువులను తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే దానివల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువ జరగచ్చు అని. కొంతమంది హేతువాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టులు వాళ్ళు అందరికీ సమానంగా ఇవ్వాలి, సంపద అందరికీ పంచాలి, అందరికీ ఇవ్వాలి అంటూ ఉంటారు. కానీ ఆ అందరిలో మనుషులు ఉంటారు కానీ జంతువులు ఉండరు. మనుషులకు మాత్రమే ఇవ్వండి, జంతువులను చంపుకు తినండి అని చెప్తూ ఉంటారు. కొన్ని మతాల్లో కూడా అంతే, ఓ శాంతి 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 అని చెప్తూ ఉంటారు. ఆ మతానికి చెందిన ఒక మత పెద్ద స్వామీజీ, బౌద్ధుల గురువు, ఆయనకు పొద్దున్నే చికెన్, మటన్ ఇట్లాంటివి లేకపోతే అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ కూడా అవ్వదు. అంటే మానవులను మాత్రమే జీవులుగా పరిగణిస్తారు, జంతువుల్ని జీవులుగా పరిగణించరు. అటువంటి మతవాదులు, ఇంకా కొంతమంది సామ్యవాదులు సంపదను అందరికీ పంచాలనుకుంటారు కానీ మనుషులకి ఇస్తారు కానీ జంతువులను పట్టించుకోరు. కానీ వైదిక సంస్కృతి ఏం చెప్తుందంటే జంతువుల్ని కూడా పట్టించుకోవాలి. అలా అని చెప్పి కొంతమంది యానిమల్ లవర్స్ ఉన్నారు భారతదేశంలో. లైక్ వాళ్ళకు మనిషికి జంతువుకి తేడా తెలియదు. అలా ఉండకూడదు. అంటే ఇప్పుడు కుక్కల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి తప్పండి? ఒకసారి నేను ఒక ఆయన చెప్పాను, ఆయన కుక్కను తీసుకొని టెంపుల్లోకి వస్తున్నాడు. ఆయన కుక్కలు లోపలికి రాకూడదండి, మీరు కుక్కను బయట వదిలేసి రండి అన్నాడు. ఆయన కోపం వచ్చింది. ఎందుకు? నాకు ఈ కుక్కకు తేడా ఏమిటి అని అడిగాడు. తేడా ఏమీ లేదు కాబట్టే మీరు రాకండి అని చెప్పాను నేను. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఏమిటి తేడా కుక్కకు, ఎందుకు అంటారు. తేడా ఉంది. ఎందుకంటే కుక్కలతోటి కలిసి సావాసం చేస్తూ కుక్కలతోనే ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకు కూడా ఆ కుక్క యొక్క మనస్తత్వం వచ్చేస్తుంది. ఆ కుక్క యొక్క మనస్తత్వం వచ్చేసి ఆ కుక్కనే పగలు రాత్రి కుక్కతోనే జీవిస్తూ ఉంటే మరి ఒక జన్మలో కుక్క జన్మ కలుగుతుంది. ఇప్పుడు ఏం తేడా ఏంటి, నాకు ఈ కుక్కకి అని అడిగాడు కదా, వచ్చే జన్మలో తేడా ఏమి ఉండదు. ఆ కుక్క మేబీ ఆ కుక్క ఈయనతో సావాసం చేసి ఒక మనిషి జన్మ పొందుతుందేమో కానీ ఈయన ఆ కుక్కతో సావాసం చేసి కుక్కనవుతాడు, ఒక కుక్క అవుతాడు. కాబట్టి తేడా ఉందా? ఉంది, తేడా ఉంది. వాటిని ఆదరించాలా? ఆదరించాలి. కాబట్టి మనము కమ్యూనిస్టుల్లాగా కాదు, సామ్యవాదుల్లాగా కాదు, యానిమల్ లవర్స్ లాగా కాదు. ఎలా ఆదరించాలి అంటే
వైదిక సంస్కృతి, భగవద్గీత, భాగవతం చెప్పినట్టు ఆచరించాలి. ప్రసాదం అందరికీ. నాకు నిన్న ఒక అద్భుతమైన అవగాహన కలిగింది, రియలైజేషన్. నేను రోజు యాదగిరిగుట్ట మందిరానికి వెళ్తుంటాను, దర్శనం చేసుకుంటూ ఉంటాను. నిన్న కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకుంటాం, ప్రసాదం కొనుక్కుంటాం. నిన్న కూడా ప్రసాదం కొనుక్కున్నాం. సరే, ఆ ప్రసాదం కొనుక్కున్నప్పుడు ఏం చేస్తాము? ఆ కోతులు లాగేసుకుంటే ప్రసాదం కాపాడుకుంటూ మనం తెచ్చి చక్కగా దేనిని కట్టుకొని కారులో పెట్టుకొని మనం కారులో కూర్చొని లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకుంటాం. కానీ కోతులన్నీ కూడా ప్రసాదం కోసం ఎగబడుతుంటాయి. సరే, వాటికి ఏదైతే లాక్కుంటుందో వాటి ఆహారం, కానీ వాటికి ప్రత్యేకించి ఎవరు ఆహారం ఇవ్వరు, ఎవరో ఒకళ్ళు తప్పితే. కానీ ఇక్కడ ఏం చెప్పారు? వాటికి కూడా ఆహారం ఇవ్వాలని. సరే, ఆ ప్రసాదం తెచ్చుకున్నాము, టేబుల్ మీద పెట్టుకున్నాం. మేమేదో మా పనుల్లో మేమున్నాం. ఒక కోతి ఎక్కడి నుంచి వచ్చిందో, మాకు వెనకాల గ్రిల్ కూడా ఉంది, ఆ గ్రిల్లోంచి లోపలికి వచ్చేసింది, ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది. మొత్తం ఇల్లంతా కూడా ప్రసాదం పడేసి ప్రసాదం పులిహోర తినేసి వెళ్ళిపోయింది. మేము వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, రోజు మన కోసం ప్రసాదం తెచ్చుకుంటున్నాం కానీ వాటి కోసం ప్రసాదం ఇవ్వట్లేదు కదా అప్పుడైనా. అందుకని ఇలా భగవంతుడు ఇలా నేర్పిస్తున్నాడు. తర్వాత ఈ శ్లోకం అని పంపించారు, రాత్రి చదువుకుంటుంటే నాకు అర్థమైంది. అంటే మనం కేవలం భక్తులకు మాత్రమే, మనుషులకు మాత్రమే ప్రసాదం ఇస్తున్నామేమో, జీవులకు కూడా ప్రసాదం ఇవ్వట్లేదేమో. అందుకే భగవంతుడు ఇవాళ ఈ పాఠం నేర్పిస్తున్నాడేమో. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటి వాటికి జీవులకు ప్రసాదం ఇవ్వాలి. అంటే కోతులకు కూడా ప్రసాదం ఇవ్వాలి, మిగతా వాటికి కూడా ప్రసాదం ఇవ్వాలి. ఎందుకంటే అవి కూడా జీవులే, మనం కూడా వాటిని పోషించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. ఇలా మానవుకి పశువులకు తేడా ఉందా? తేడా లేదా? ఉంది. లేదు. రెండు నిజమే. లేదు, ఎందుకంటే అందరూ కూడా ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క అంశలే. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతనః. అందరూ కూడా, జీవులందరూ కూడా సనాతనులే, నా యొక్క అంశాంశలే అని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో ప్రకటించాడు. ఆ విధంగా జీవులందరిలో భేదం లేదు, నిజమే. కానీ భేదం ఉందా అంటే ఉంది. జీవుల్లో కూడా అనేక రకాల జీవులు ఉన్నారు. ఉదాహరణకు ఒక క్రిమినల్ని ఇక్కడ చెప్పారు, ఒక క్రిమినల్ని, ఒక అస్పృశ్యని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోం. ఎందుకంటే వాడి క్రిమినల్ మెంటాలిటీ ఉంది. ఎవరినో ఏదో చేశాడు, అందుకే జైలుకి వెళ్ళి వచ్చాడు. వాడిని ఇప్పుడు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి అయినా హాని చేయొచ్చు, మన పిల్లలకు హాని చేయొచ్చు. అటువంటి వాటి పట్ల కూడా దయ కలిగి ఉండాలి. జైల్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ప్రసాదం ఇవ్వాలి, వాళ్ళని చూసుకోవాలి. అంతేకాని వాళ్ళతో స్నేహం చేయకూడదు. అందుకే సమానమా అంటే మనము వాళ్ళను సమానంగా భావించకూడదు. జంతువులకు మనుషులకు తేడా ఏమిటి? ధర్మం. అది చెప్పబడింది హితోపదేశంలో. ఏమిటి ఆ శ్లోకం? ఆహార నిద్రా భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమానం. అంటే ఆహారము, నిద్ర, భయము, మైథునం ఇవన్నీ జంతువులు చేస్తాయి, మనుషులు చేస్తాయి. మనుషులు ఇవి మాత్రమే చేస్తూ ఉండి ధర్మం లేదంటే మనిషి కూడా జంతువే. మనిషికి ధర్మం అనేది ఉండాలి. కాబట్టి జంతువులకు భేదం ఉంది. ఒక ఉదాహరణకి వేరే వాడి ప్రసాదం మనం ఎగబడి లాగేసి తీసేసుకున్నాం అనుకోండి, అది తప్పు. ఒక కోతి తీసేసింది అనుకోండి, అది తప్పు కాదు. కాబట్టి మనిషికి జంతువుకి భేదం ఉంది. ఆ భేదాన్ని, అదే ఆధ్యాత్మికంగా చూస్తే భేదం లేనప్పటికీ భౌతికంగా భేదం ఉంది. లేదు, నేను ఒప్పుకోను అంటే సరే. కొంతమంది అన్ని జంతువుల్ని ముట్టుకొని ముద్దు పెడుతుంటారు. ఒక ఆయన పాపం అలాగే జూకి వెళ్ళి ఒక పులిని టచ్ చేసి ముద్దు పెట్టుకున్నాడు, చేయి కొరికేసింది, చేయి కట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటే చేత్తో ఉంటున్నాడు. అయ్యా, నువ్వు భేదం లేదు అనుకుంటావు. ఇంకొక ఆయన అలాగే పామును కౌగలించుకున్నాడు, మొహం మీద కాటేసింది, పోయాడు. కాబట్టి భేదం ఉంది.
ఆధ్యాత్మికంగా భేదం లేనప్పటికీ భౌతికంగా భేదం ఉంది. కాబట్టి మనము హాని చేసే జీవుల్ని, అశుభ్రమైన జీవుల్ని, జంతువులైనా మనుషులైనా లోపల పెట్టుకోకూడదు. మరి అదెందుకండి? కుక్కని బయట ఆవుని లోపల అని చెప్తున్నారు. మళ్ళీ ఎందుకు? ఇది ఎవరు చెప్తున్నారు? వేదమే చెప్తోంది, శాస్త్రమే చెప్తోంది. ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పడానికి శాస్త్రమే ప్రమాణం. ఆవుని లోపల పెట్టుకుంటే గోమూత్రం, తర్వాత గోమయం, వీటన్నిటి వల్ల మనకు శుభ్రత, పుణ్యము, ఆ తర్వాత ఆనందము కలుగుతాయి ఆవుని సేవించడం వల్ల. కాబట్టి అటువంటి జీవుల్ని లోపల పెట్టుకోవాలి. అంతేగాని ఎంతసేపు కుక్కల్ని, పిల్లుల్ని, వీటిని పెట్టుకొని తిరగకూడదు. ఇది ఇక్కడ చెప్పిన మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, దారామృణాం స్వత్వగ్రహో యతః, భార్యను కూడా సేవలో వినియోగించాలి, అతిథుల సేవలో. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరో వచ్చారు, ఒక పనివాడికి చెప్తారు, ఇంట్లో ఉన్న వర్కర్కి, వాడికి ఏదో ఇచ్చేసి పంపించేసాను. అలా కాదు. అతిథుల సేవలో భార్యను కూడా వినియోగించాలి. ఎందుకంటే భార్య భర్తకు ప్రియమైనది. స్వత్వగ్రహమట. స్వత్వగ్రహం, స్వత్వగ్రహం అంటే తనది, తనకు సంబంధించింది, తనకు మాత్రమే చెందినది. ఇక్కడ చెప్తున్నారు తనకు మాత్రమే చెందింది. అప్యేకాం ఆత్మనోదారాం నృణాం స్వత్వగ్రహో యతః, తనదైనది, తనకు మాత్రమే చెందినది అటువంటి భార్యను తన సేవ కోసమే మాత్రమే కాకుండా అందరి సేవకు, అతిథుల సేవకు కూడా ఆమెని వినియోగించాలి అని చెప్తున్నారు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు చెయ్యాలి అనేది ఇక్కడ చెప్పిన విషయం. కానీ దానికి అన్యథా అర్థం చేసుకోకూడదు. అది కూడా ఆచార్యులు చెప్పారు. ఎందుకయ్యా ఆవిడ్నితో చేయించడం, ఈయన చేస్తే సరిపోదా, ఆవిడ ఎందుకు చేయాలి అంటే, గృహస్థాశ్రమము అంటే వీళ్ళిద్దరూ కలిసి చేసేది. వీళ్ళు ఏమి చేసినా అది కలిసే చేయాలి. అది దాన ధర్మాలు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, పుణ్యం పురుషార్థం ఏదైనా. నాతి చరామి వీటన్నిటిలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి ఆ మంత్రం చదువుకొని పెళ్లి చేసుకున్నాం, వేదమంత్రంతో. ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాల్లో నిన్ను విడిచిపెట్టను. కాబట్టి చేసే ధర్మకార్యాలన్నిట్లో భార్యతోటి చెయ్యాలి. అలా ఎందుకు చెప్తున్నారు ప్రత్యేకించి అంటే, మనకిష్టమైన ఏ మనిషి అయినా, మనకిష్టమైన ఏ పదార్థమైనా కూడా వాళ్ళను భగవంతుడి సేవలో వినియోగిస్తే మనకు స్వామిత్వం, ఇది నాది అనే భావన పోతుంది. అలా పోవడం వల్ల గృహస్థుడికి ఆధ్యాత్మిక అవగాహన కలుగుతుంది అని చెప్పారన్నమాట. ఆదర్శ గృహస్థం అని చెప్తున్నారు. ఇక్కడ భార్య పట్ల ఆకర్షణ ఏ విధంగా పోవాలో శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఏమిటి అని. అయ్యా, చివరికి అందరూ గృహస్థాశ్రమంలో అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ భార్యాభర్తలు అనుకునే ఈ బంధము ఇది భౌతికమైనదే. చివరికి అందరూ కూడా దీన్ని విడిచిపెట్టాలి. ఏదైతే నాది నావాడు అని అనుకుంటూ ఉన్నామో అటువంటి భావన పూర్తిగా విడిచిపెట్టాలి. దానికోసమే ఇలా మనకిష్టమైన వస్తువులను, ఇష్టమైన వ్యక్తులను భగవంతుడి యొక్క సేవలో, భగవంతుని సేవగా భావించి జీవుల సేవలో కూడా వినియోగిస్తే మనకు అటువంటి స్వామిత్వ భావన, నాది అనే భావన పోతుంది. ఇద్దరు కలిసి చేయాలి. ఇలా చేయడం వల్ల మానవ జన్మలో పురోగతి కలుగుతుంది. ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళే అంటిపెట్టుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటూ స్టేటస్లు రోజు మార్చుకుంటూ కూర్చుంటే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది.
కానీ ఇద్దరూ కలిసి చక్కగా భగవంతుడి సేవ, భక్తుల సేవ, జీవుల పట్ల దయ కలిగి ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. పువ్వులు అమ్ముకునే సుధాముడు మధురా నగరంలో కృష్ణుడు కనిపించి, అయ్యా నీకేదైనా కోరిక ఉంటే కోరుకోవయ్యా అంటే ఆయన ఒక కోరిక కోరుకున్నాడట. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయ తాపసమందార నాకు దయజేయగదే అన్నాడట. నీ పాదకమల సేవ, నీ భక్తి కావాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ భక్తులతో స్నేహం కావాలి. నితాంతాపార భూతదయ, జీవులందరి పట్ల దయ కావాలి. ఇవే నాకు 3 వరాలు అనుగ్రహించు. భక్తులతో స్నేహం చేస్తాం, వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, కానీ మిగతా జీవుల పట్ల కూడా దయ కలిగి ఉంటాం. దయ కలిగి ఉండడం అంత మాత్రాలను వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకో. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి అనే విచక్షణ మానవుడికి ఉండాలి. ఆ విచక్షణ ఎప్పుడైతే లేదో అప్పుడు మానవుడు కూడా జంతువు అవుతాడు. శాస్త్రము మానవుడికి విచక్షణ ఉంటుంది, ఉండాలి, విచక్షణతో ప్రవర్తించాలి అని చెప్తుంది. శాస్త్రంలో చెప్పినవి మనం పాటిస్తాము, కానీ ఆ విచక్షణతోటే. ఉదాహరణకు ఇందాక చెప్పినట్టు జీవుల పట్ల దయగలిగి ఉండడం అంటే జూలోకి వెళ్ళి చేతులు పెట్టుకొని ముద్దు పెట్టుకోవడం కాదు. కాబట్టి గృహస్థాశ్రమంలో, ఆదర్శ గృహస్థ జీవనంలో అనేక అంశాలు చెప్పబడ్డాయి. వాటిల్లో ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నారు. ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు. ఒక జింక కానీ, ఒక ఒంటె కానీ, ఒక గాడిద కానీ, ఒక కోతి కానీ, ఒక ఎలుక కానీ, ఒక పాము కానీ, ఒక పక్షి కానీ, ఈగ కానీ, వీళ్ళను కూడా పిల్లలుగానే భావించాలి. మన సంతానానికి, ఈ జీవులకు మనం భేదం చూపించకూడదు. భేదం చూపించకూడదు అంటే ఆధ్యాత్మికంగా భేదం చూపించకూడదు. వీళ్ళు కూడా భగవంతుడు మనకిచ్చిన వాళ్ళే అని భావించాలి. కానీ భౌతికంగా చూస్తే భేదం ఉంటుంది. కొంతమందిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు, కొంతమందిని పెట్టుకోకూడదు. అలాగే ఇక్కడ చివరికి కుక్క గురించి కూడా చెప్పబడింది. ఎందుకంటే కుక్కని అందరూ పావ్ అని కుక్కని తరిమేస్తుంటారు, పడేస్తుంటారు. మనం తరిమేయచ్చు లోపలికి రాకుండా, కానీ కుక్కకు కూడా బాధ కలిగించకూడదు. అనవసరంగా కుక్కల్ని కొట్టకూడదు. వాటికి దూరంగా, ఇంటికి దూరంగా కొంచెం ఆహారం ఇస్తే అవి తీసుకొని అవి వెళ్ళిపోతాయి. ఇవాళ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ కుక్కల సమస్య తీవ్రమైపోయింది. మధ్యప్రదేశ్లో అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు కుక్కలను చూసుకోవడానికి. ఎందుకంటే కుక్కలు వచ్చి మనుషుల మీద పడడం, చిన్నపిల్లల్ని ఒక్కొక్కసారి కాటేయడం, చిన్నపిల్లల్ని మాంసం అనుకొని తిని అదేదో అనుకొని అట్లా చేయడం జరిగి కొంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే వాటికి ఆహారం దొరకట్లేదు. కాబట్టి వాటి పట్ల దయగలిగి ఉండాలి. అంతే తప్ప ఈ కుక్కలన్నీ చాలా ఉన్నాయనుకోండి, 20 కుక్కలు, నేను వెళ్ళిపోతాను, నన్ను ఏం చేయవు అని అనుకోకూడదు. అవి మీద పడి మిమ్మల్ని కరవచ్చు. వాటిని కొట్టకూడదు, కానీ భయపెట్టడానికి చేతిలో ఒక కర్ర పట్టుకోవచ్చు. ఆత్మరక్షణ కోసం కొట్టినా తప్పలేదు, కానీ అనవసరంగా కొట్టకూడదు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయంటే వాటికి ఆహారం దొరకట్లేదు. కాబట్టి వాటికి ఆహారం దొరికే విధంగా మనం ఏర్పాటు చేస్తే దానివల్ల భగవంతుడికి కూడా ఆనందం కలుగుతుంది. ఇక్కడ నారదముని, యుధిష్ఠిర్ మహారాజు, ధర్మరాజు మాట్లాడుకుంటున్నారు. ఈ ధర్మరాజు అడిగారు, గృహస్థుడు ఏమేం చెయ్యాలి, ఇంట్లోనే ఉండే గృహస్థుడు ఏమేం ఆచరించాలి అంటే అనేక విషయాలు చెప్తున్నాడు ఈయన. పితృయజ్ఞం కంటే ముందు, అంటే శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతలకు ఆహారం ఇవ్వాలి అనే విషయం చెప్పబోయే ముందు కూడా భూతదయ కలుగుండు, భూతయజ్ఞం ఆచరించు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వాళ్ళు మనం చర్చించుకున్న అంశంలో అయినా, అయితే భగవద్గీత, భాగవతం, వీటికి సంబంధించిన ఇంకేదైనా
అంశాలు ఉన్నా కానీ అడగచ్చు. ఈగలను కూడా సమానంగా భావించాలి. ఈగలను కూడా సమానంగా భావించాలా? అందరి పట్ల దయ కలిగి ఉండాలి. చాలామంది చూడండి, ఈగలు దోమలు ఏం చేస్తుంటారు? మనము ఈగల నుంచి దోమల నుంచి భగవంతుడికి అర్పించే భోగాన్ని, భగవంతుడు స్వీకరించిన ఆహారాన్ని, ప్రసాదాన్ని కాపాడుకుంటాం. లేకపోతే మన శరీరాన్ని మీద ఈగలు దోమలు చీమలు వాళ్తుంటే మనం కాపాడుకుంటాం. కానీ మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు వాటి పట్ల చూడండి. ఒకప్పుడు ఏమిటి, దోమలు ఉన్నాయి అంటే ఏం చేసేవాళ్ళం? ఒక దోమతెర వేసుకొని పడుకునేవాళ్ళం, దానిలో దోమలు రాకుండా. తర్వాత కాలంలో ఏం చేశారు? అదేదో పూసుకో శరీరానికి, ఒక ఆయింట్మెంట్ మందు లాంటిది, ఓడోమాస్ దాన్ని ఏదో అంటారు, అది రాసుకొని దోమలు కుడితే దోమలు చనిపోతాయి అన్నమాట. శరీరానికి రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక బ్యాట్ తీసుకొచ్చి దోమలు కనిపించాయా, ఆ బ్యాట్ తీసుకెళ్ళి అప్పటికప్పుడు చచ్చిపోతాయి. ఈగలు కనిపించాయి, దోమలు కనిపించాయి. చూడండి, అప్పుడు చేసిన విధానం ఏమిటి? మనల్ని మనం వాటి నుంచి కాపాడుకోవడం, అంతే తప్ప వాటిని చంపడం కాదు. అది సత్వగుణంలో ఉన్నవాడు దోమల నుంచి ఈగల నుంచి కాపాడుకోవడానికి చేసే పని. రజోగుణంలో వాడు శరీరానికి పూసుకోవడం మందులు. తమోగుణంలో ఉండేవాడు వాటిని వెంటనే చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ముగ్గురు కూడా ఒకటే చేయాలనుకుంటున్నారు, దోమల నుంచి కాపాడాలనుకుంటున్నారు, కానీ ఆ భాగంలో వాటిని చంపేస్తున్నారు. కాబట్టి అలా చేయకూడదు. కొంతమంది బలిని చూడంగానే చంపేయడం, బొద్దింకని చూడంగానే చంపేయడం, ఇంట్లో ఏదో పురుగుని చూడంగానే చంపేయడం చేస్తుంటారు. అట్లా చేయకూడదు. వాటిని బయట వదిలేయడం. బలిని మెల్లగా పంపిస్తే పోతుంది. ఒక చీపిరితో తీసుకొని కొంచెం సేపు ట్రై చేస్తే వెళ్తుంది. అలా మనకు భయంకరమైన అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వాటిని మనం చూడకూడదు. చూడండి, ఆ జంతువులు కూడా ఒక్కొక్కసారి మనం చూస్తుంటాము. పాము కూడా నిజంగా చెప్పాలంటే మనం తొక్కేదాకా ఎవరిని కరవదు సహజంగా. దాన్ని భయపెట్టినా లేకపోతే తొక్కినా బాధ పెట్టినా అప్పుడు మాత్రమే కరుస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా వాటితో ప్రవర్తించాలి. అనవసరంగా మనము జంతువులకు బాధ కలిగించకూడదు. ఈగల పట్ల దోమల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాటు చేసుకోవాలి, అంతే తప్ప వాటిని చంపాలని కాదు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అవి రాకుండా మందు పెట్టడం అనేది, ఆ మందు పెట్టడం వల్ల అవి చాలా చనిపోయాయి అనుకోండి, దానివల్ల మనం ఆ కర్మను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా జాలీలు పెట్టుకోండి, అవి పెట్టుకోండి, ఇవి పెట్టుకోండి, వాటిని పంపించండి, బంధించి బయటికి పంపించండి, ఏదో ఒకటి చేయండి. అంతేగాని మందు వేసేసి మనం అవి చచ్చిపోయాయి అనుకుంటున్నాం, అదే మందు మనం కూడా పీలుస్తూ ఉంటాం. మనకు కూడా అటువంటి మందులన్నీ పీల్చడం వల్ల మనకు చాలా ఇది కలుగుతుంది. కాబట్టి అటువంటి వాడకుండా ఉండాలి. మనం ఎప్పుడైనా ఏమైనా వాడుతుంటే వాటికి ప్రాణహాని కలగకుండా కేవలం అవి అక్కడి నుంచి వెళ్ళిపోయే విధానంతో చూసుకోవాలి. అట్లా ఇంపాసిబుల్ అవుతుంది ప్రభు. ఇక్కడ మన కిచెన్లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ కాక్రోచెస్ వచ్చాయి. లేకపోతే అప్పుడప్పుడు మనకు పేడ పిడకలు ఉంటాయి కదా, వాటిని కాల్చి ఒక్కొక్కసారి ఇంపాసిబుల్ అయిపోతుంది. మన కిచెన్లో వందలాది బొద్దింకలు కాక్రోచ్లు వచ్చేస్తే అప్పుడేం చేస్తారు అంటారు. అలా వందలాది కాక్రోచ్లు వస్తున్నాయి అంటే మీరు మీ కిచెన్ని శుభ్రంగా పెట్టుకోవట్లేదు అని ఒక ఇది. ఎందుకంటే శుభ్రంగా పెట్టుకుంటే 1, 2, 3, 4 రావాలి, కానీ వందలాది ఒక్కసారి ఎలాగో వచ్చేస్తాయి. అందుకని ఆ శుభ్రంగా పెట్టుకోవాలి. లేకపోతే బయట నుంచి ఏదైనా హోల్స్ ఉండి దాని నుంచి వస్తున్నాయేమో చూసి ఆ హోల్స్ బంద్ చేసుకోవడం అటువంటివి చేయాలి. కానీ చంపడం అనే మార్గాన్ని వీలైనంత వరకు మనం ఎంచుకోకూడదు. ఎందుకంటే అది కూడా కర్మని. ఆ జీవికి మనం బాధ కలిగిస్తే మళ్ళీ మనకు ఆ జీవి అటువంటి వాటి వల్ల మనకు బాధ కలుగుతుంది. చూడండి, యమధర్మరాజు ఒక చిన్న పిల్లవాడుగా ఉన్న మాండుక్యముని ఆయన ఒక తునీగతో ఆడుకుంటున్నాడట. తునీగతో ఆడుకుంటున్నప్పుడు ఆ తునీగ రెక్కలు తీసేశాడట. అప్పుడు ఆ తునీగ ఎగరలేకపోయింది, బాధ కలిగింది, చచ్చిపోయింది. ఒక చిన్న పిల్లవాడు చేశాడు, వాడికి ఏం తెలియదు మనం అనుకుంటాం. దానికి యమధర్మరాజు ఈయనకు శిక్షణ ఇచ్చారు. అందుకే ఆయన పట్టుకొని కొట్టారు రాజుగారి సైనికులు. ఈయన
ఒక హంతకుడు అనుకొని భావించి, ఎందుకు ఇలా జరిగిందంటే ఇది నువ్వు చిన్నప్పుడు చేసావు ఇలాగా అని చెప్పాడు. అందుకని ఆయన కూడా కోపం వచ్చింది, ఆయన కూడా శపించాడు యమధర్మరాజు. శాపం అయితే యమధర్మరాజుకి ఇచ్చాడు, కానీ తన కర్మ తను అనుభవించాల్సిన మాండుక్యమని. కాబట్టి మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఇతర జీవులకు మనం బాధ కలిగిస్తే మనం మళ్ళీ వాటి వల్ల బాధ అనుభవించవలసి ఉంటుంది, ఈ జన్మలోనో మరు జన్మలోనో. కాబట్టి వీలైనంత వరకు మనం చేయకూడదు. పాము ఇంట్లోకి రాగానే చంపవచ్చా? చంపవచ్చు, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే పాము సహజంగా కూడా పాములకు క్రోధం ఎక్కువ. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడో తిరుగుతుంది అనుకోండి అరణ్యంలో, దాన్ని పట్టుకొని చంపవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉంటే పిల్లలు, ఆవులు, తర్వాత అందరూ తిరుగుతూ ఉంటారు, వాళ్లకు వీటి వల్ల ఇది జరగచ్చు. ఇంకోటి ఏమిటి లేదు, ఈ మధ్య కాలంలో ఏదైనా మన శాస్త్రమే ప్రమాణం. ప్రభుపాదుల వారు కూడా చెప్పారు, పాము కానీ తేలు కానీ ఇంట్లోకి వస్తే దాన్ని చంపవచ్చు. లేదు, వాటి పట్ల దయ కలిగి ఉండాలి అని కొంతమంది యానిమల్ లవర్స్ చెప్తుంటారు. వెరీ గుడ్. మీ మధ్య ఏం చేశామంటే మా బిల్డింగ్లో నందగోకులంలో ఒక పాము వచ్చింది. ఎవరు కూడా అందరూ చంపద్దు పాముని, మనం దీన్ని పంపించేద్దామని ఒక అబ్బాయి బకెట్లో పట్టుకున్నాడు పాము. దాని మీద ఒక గుడ్డ కట్టారు, దాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేయాలి. వాళ్ళకి భయం వేస్తూ ఉంది, అట్లా పట్టుకుపోయి ఒక అర్ధ గంట తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆ తర్వాత వచ్చేసారు, పడుకున్నారు. రాత్రి పొద్దున్న లేచి కూర్చుని డోర్ ఓపెన్ చేశారు, పాము ఎదురుగా ఉంది. అదే పాము. కాబట్టి అన్నిట్లో ఏది చేయాలి ఏది చేయకూడదు అంటే శాస్త్రం ప్రమాణం. అంత చిన్నదానికి కూడా అది పగబడుతుంది. దాన్ని చంపొద్దు అనుకుని దాన్ని తీసుకుపోయి బకెట్లో కొద్దిసేపు వేసి అక్కడ పడేస్తే మళ్ళీ ఎవరైతే వేసారో వాళ్ళంటి ఎదురుకు వచ్చి అది నుంచింది. అకారణంగా చంపకూడదు వాటిని. కానీ మన గృహంలోకి పాములు తేళ్ళు వస్తే మనం చేయాలి, వాటిని రానివ్వకూడదు. వీలైనంత వరకు వాటికి కూడా రాకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి. అది మనం చేయవలసింది. అన్ని చోట్ల హోల్స్ పెట్టేసుకొని ఇంట్లో అట్లా చేసేసి అవి లోపలికి వచ్చేటట్లు చేసి మళ్ళీ వాటిని లేయడం అట్లా కాదు. అకారణంగా జనమేజయుడు ఒక్క పాము తన తండ్రిని చంపింది తక్షకుడు అని చెప్పి ప్రపంచంలో ఉన్న పాములన్నీ చంపడానికి సర్పయాగం చేశాడు. అందులో భాగంగా ఆయనకు చెప్తున్నారన్నమాట. ఆ చివరిలో అనేక మంది చెప్పారు, అట్లా అకారణంగా జీవుల్ని చంపకూడదు. పాము ప్రమాదకరమైంది అని చెప్పి ఎక్కడో వెళ్తున్న పామును కూడా ఆపేసి చంపేసి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. తర్వాత పాముల్లో కొన్ని విషపూరితమైన ఉంటాయి, కొన్ని విషం కాని ఉంటాయి. ఆ విషం కాని పాముల్ని చంపకూడదు. విషపూరితమైన పాములు ఇంట్లోకి వస్తే మనం కానీ ఏం చేసినా కానీ మళ్ళీ వాటి కోసం ప్రార్థించడం, వాటి కోసం మనం చేయగలిగింది చేస్తాం. ఈ సర్పదోషాలు ఇటువంటివి పోగొట్టుకోవడానికి కొన్ని మార్గాలు చెప్పారు శాస్త్రంలో. అంటే పాముని చంపడం వల్ల వస్తే కుక్కే సుబ్రహ్మణ్యం, అక్కడ కుక్కేకి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం నెలలో ఒక ప్రత్యేకించి, అప్పుడు ఆ దోషాలు పోతాయి. మనం తెలుసో తెలియకో మనం ఒక పాముని చంపడం వల్ల కలిగిన దోషాలు. ఇంకా ఏం చెప్పారు అంటే భాగవతం ప్రథమ స్కందం, ముఖ్యంగా భాగవతంలో పరీక్షిత్ మహారాజ్ కథ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఎప్పుడు పాము కాటు కలవదట అని చెప్పారు. ఇటువంటివి చేయొచ్చు మనం వీలైనంత వరకు. అప్పుడు మనం పామును చంపవలసిన వచ్చే అటువంటి ప్రమాదాన్ని మనం తప్పించుకోవచ్చు. హరే కృష్ణ. ఎలుకలు ఉన్నాయని పిల్లుని తీసుకొస్తున్నారు, పిల్లులు ఉన్నాయని కుక్కలు తీసుకొస్తారు. ఒక జంతువుని చూడడానికి ఇంకో జంతువుని తెచ్చుకోవచ్చు, వాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకోకూడదు. జీవో జీవస్య జీవనం, అది కూడా భాగవతం చెప్తోంది. ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం. నేను కొన్నిసార్లు అనుకునేవాడిని, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఏదైనా ఒక పురుగుని బలి తినేస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది.
అయ్యో ఈ పురుగు పాపం, చిన్న పురుగు మన ఇంట్లోకి వచ్చింది, ఈ బల్లి దీన్ని తినేస్తుంది. మనం బల్లిని కొట్టామనుకోండి, బల్లిని చంపామనుకోండి, అది కూడా పాపమే. ఎందుకు అంటే బల్లి శాకాహారిగా పుట్టించలేదు భగవంతుడు, బల్లిని మాంసాహారమే పుట్టించాలి. పాపం మీరు రసగుల్లా, గులాబ్ జామున్ ఇచ్చి బల్లికి ఇచ్చినా తినదు, దానికి కావాల్సింది ఆ పురుగే. కాబట్టి దాని ఆహారాన్ని మనం తీసుకోకూడదు. భాగవతంలో ఇంకో కథ చెప్పారు. గరుక్మంతుడు ఆయన పక్షి ఆహారంగా చేపల్ని, పాముల్ని తీసుకుంటుంది. ఆయన యమునా నదిలో చేపల్ని తింటూ ఉంటే గరుడు అప్పుడప్పుడు ఒక ముని దానిలో తపస్సు చేసుకుంటున్నాడు, సౌబారి ముని. హే, గరుక్మంతుడిని ఇలా చేస్తున్నాడా, చేపల్ని ఇక్కడ చంపేస్తున్నాడు, గరుక్మంతుడు ఇక్కడికి రాకుండా నేను చేస్తానని చెప్పి ఏదో ఆయన మీద శాపం పెట్టడం అట్లాంటివి చేశాడు. దానివల్ల ఏమైంది, ఆయనకు ఆహారాన్ని ఇవ్వకుండా ఈయన ప్రయత్నించడం వల్ల ఈయన యొక్క తపస్సు భంగమైంది. చివరికి ఈయన కామ వికారం కలిగి తపస్సు వదిలిపెట్టి వెళ్ళి చాలామందిని పెళ్లి చేసుకొని వాళ్ళతో 1000 ఏళ్ళు ఉన్న తర్వాత అప్పుడు అర్థమైంది తనకు చేసిన తప్పు ఏమిటోని. నేను ఈ తప్పు చేశాను గరుత్మంతుడి పట్ల. కాబట్టి జీవస్య జీవనం, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం. పాములు ఎక్కువ ఉన్నాయనుకోండి చుట్టుపక్కల తిరిగే చోట్ల, నెమళ్ళు తెచ్చిపెట్టుకోవచ్చు, ముంగీసలు తెచ్చిపెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో కాదు, బయటే. అరణ్యంలో ఒక జీవి ఇంకో జీవి తింటూ ఉంటే దానికి వెళ్ళి మనం ప్రతిఘటించవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది భగవంతుడి దీనిలో, వాటికి కర్మ ఉండదు. కానీ మనం ఏం చేశాము, మనమే ఒక ఎలుకను చంపడానికి ఒక పిల్లిని తీసుకొచ్చి మనం అట్లా చేస్తున్నాం అనుకోండి, అది తప్పు. అందులో మన కర్మ ఉంటుంది. అందులో వాటంతటా అవి ఎక్కడో పట్టుకొని తినేసాయి అనుకోండి, లేదు, మనమే అలా చేస్తున్నాం అనుకోండి, కావాలని మన ఇంట్లో ఎలుకలు ఉన్నాయి కాబట్టి మనం ఈ పిల్లిని తెచ్చి పెట్టుకోండి, అది తప్పు. ఎలుకలు రాకుండా చూసుకో, పిల్లిని తేకుండా చూసుకో, అదే మన గొప్పతనం. హరే కృష్ణ.